ఎడారిలో సెలయేర్లు. ఆగస్ట్ 4వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 41వ వచనం. ఇది చాలా వింతగా ఉంది. లాజరు ఇంకా సమాధిలోనే ఉన్నాడు. అతడు తిరిగి బ్రతికే అద్భుతం జరగకముందే కృతజ్ఞతాస్తుతులు దేవునికి చేరిపోతున్నాయి. ఈ ఆశ్చర్య కార్యం జరిగిన తరువాతనే స్తుతులనర్పించడం జరుగుతుందనుకున్నాము. కానీ అక్కడ యేసు తాను పొందబోతున్న దాన్ని గుర్తించి ముందే కృతజ్ఞతలు అర్పిస్తున్నాడు. పుష్కలమైన దీవెనల వాన కురియక ముందే ఆయనలోని కృతజ్ఞతల నది కట్టలు తెంచుకుంది. దీవెనలు వర్షిస్తాయని ప్రభువుకి అంత నమ్మకం. యుద్ధానికి వెళ్ళక ముందే విజయగీతం పాడేస్తున్నాడు. విత్తనాలు చల్లేవాడు కోతకాలపు పాటలు పాడుతున్నాడు. అద్భుత కార్యానికి ముందే కృతజ్ఞతాస్తుతులు. ఎవరైనా సైనికులు యుద్ధరంగానికి బయలుదేరుతుంటే జయభేరులను మ్రోగిస్తారా? ఎవరైనా ప్రార్థనకు జవాబు రాకుండానే సంతోషంగా స్తుతిగానాలు పాడతారా? కానీ యేసు ప్రభువు ప్రార్థనలో అసాధారణమైనది తెచ్చిపెట్టుకున్నదేమీ లేదు. అద్భుతాలు జరగాలంటే స్తుతి అనేది అన్నిటికంటే బలమైన సాధనం. ఆత్మశక్తి ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఆత్మశక్తి విశ్వాసంతో ముడిపడి ఉంది. స్తుతులు సంగతులను మార్చేస్తాయి. మన ప్రార్థనల్లో స్తుతులు దేవుణ్ణి సంతోషపెట్టినట్టుగా మరేవీ సంతోషపెట్టలేవు. ఒక మనిషి చెల్లించే కృతజ్ఞతాస్తుతులు అతన్ని ధన్యుణ్ణి చేసినంతగా మరేవీ చెయ్యవు. ఒకసారి చైనాలో ఇలాంటి సందర్భంలోనే నేను గొప్ప ఆశీర్వాదం పొందాను. స్వదేశం నుండి చాలా విచారకరమైన దుర్వార్త వచ్చింది. నా హృదయమంతా నీడలు కమ్ముకున్నాయి. ఎంత ప్రార్థించినా అలుముకున్న చీకటి తొలగిపోవడం లేదు. దాన్ని భరించగలగడానికి తగిన నిగ్రహాన్ని సమకూర్చుకున్నాను. బాధ ఏమాత్రం తగ్గడం లేదు. ఆ సమయములో నేను దారి వెంట వెళుతూ ఒక మిషన్ ఆఫీసు గోడ మీద ఈ మాటలు చదివాను. కృతజ్ఞత స్తుతులు చెల్లించి చూడు అని. అలాగే చేశాను. క్షణాల్లో నీడలన్నీ విడిపోయినాయి. అవును, కీర్తనకారుడు వ్రాసింది నిజమే. దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది. దేవుడు మేము దీవించుగాక. ఆమేన్. ఆమేన్.